నమస్తే వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. హలో అండి రాహుల్ గారు. కొన్ని టాపిక్స్ గురించి మాట్లాడడం కూడా నాకు ఇష్టం ఉండదు, కానీ మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మాట్లాడుతున్నాం. మొన్న ఒక అబ్బాయి పేరెంట్స్ గురించి చాలా అసభ్యకరంగా మాట్లాడారు. ఈరోజు స్వాతి సత్యదేవ్ గారు అలాంటి అసభ్యకరమైన మాటలే. ఎటుపోతుంది సమాజం? అసలు మాట్లాడచ్చా? ఆ స్టాండప్ కామెడీ అంటే బేసికల్గా ఐ విల్ టాక్ డైరెక్ట్లీ అండి. అసభ్యకరమైన జోకులు, దాన్ని జోక్ అనుకొని నవ్వడాలు, ఇవి మన తెలుగులో చాలా చూస్తున్నాం. ఓకే, స్టాండప్ కామెడీ గురించి మన తెలుగులో కొంతమందికే తెలిసి ఉంటుంది, ఎక్కువ తెలిసి ఉండదు. స్టాండప్ కామెడియన్స్ చాలా తక్కువ ఉన్నారు ఇక్కడ. అంటే ఏదో ఒక లైవ్ ఈవెంట్స్లోనో లేకపోతే ఈ స్టాండప్ కామెడీ నచ్చే వాళ్ళకి బుక్ మై షోలోనో ఏదో టికెట్ బుక్ చేసుకొని వెళ్ళడము. స్టాండప్ కామెడీ అంటే ఏంటి? మనం నిలబడుకొని కూర్చున్న వాళ్ళందరికీ నవ్వించడం, అంటే ఇన్స్టాంట్గా జోక్లు వేసి. ఆ జోకు నవ్వే విధంగా ఉండాలి, కానీ వల్గారిటీతో జోకులు వేయకూడదు. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలో మనం దేని చూసి నవ్వుతున్నాం? ఆ ఎక్స్ట్రా ఏంటి? వల్గారిటీ. అది జడ్జెస్ నవ్వుతున్నారు, ఇచ్చిన కాంటెంట్ వాళ్ళు నవ్వుతున్నారు, దాన్ని చూసి చేస్తున్నారు. వాటిని చూసే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కూడా మొదలెట్టారు, వల్గారిటీతో రీల్స్. ఓకే, అంటే ఇంటర్వ్యూయర్స్ కూడా ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా ఆ వల్గారిటీని ఎతుకుతున్నారు దాంట్లో నుంచి. ఇట్స్ నాట్ ఎ న్యాచురల్ ఆర్గానిక్ కామెడీ. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆర్గానిక్ కామెడీ అంటే ఏంటి? మన సినిమాల్లో పాత బ్రహ్మానందం గారు, బాబు మోహన్ గారు వీళ్ళు చేసేవాళ్ళు చూసారా ఆర్గానిక్ కామెడీ? అది హిందీలో కూడా అలాగే ఉన్నాయి కామెడీస్, కన్నడలో కూడా అలాగే ఉన్నాయి. ఈ మధ్య ఈ స్టాండప్ కామెడియన్స్ అని చెప్పుకుంటూ వాళ్ళ జీవితంలో జరిగినటువన్నీ తీసుకొచ్చి ప్రజల ముందు నవ్వించడానికి ట్రై చేస్తూ, వల్గారిటీని జోక్ చేస్తూ, ఇంట్లో వాళ్ళని అన్న, అక్క, చెల్లి, తమ్ముడు ఏమీ లేకుండా దానికి ఒక పేరు పెట్టి ఇన్సెస్ట్ అని దాని జనాల మీద రుద్దడానికి చేసే కామెడీస్ అన్నమాట. ఇప్పుడు ఒక బూత్ ఉంటేనే కామెడీ అయింది, అంతే మారిపోయింది. బూతు అనలేకుండా కామెడీగా మారుస్తున్నారు. అది డబుల్ మీనింగ్ అంటారు చూసారా? మళ్ళీ చెప్తే మీరు ఆలోచించే విధానం అలా ఉందండి, మీ మైండ్ ఎందుకు అలా తీసుకుంటుంది అంటున్నారు. యాక్చువల్ గా మనం పాత సినిమాలు చూస్తాం, రాజేంద్ర ప్రసాద్ గారు, నరేష్ గారు, మన తెలుగు సినిమాలు, జంధ్యాల గారు కామెడీ. ఒకరిద్దరు ఉంటారు చూడండి, కోడిని చూస్తూ అన్నం తినేస్తారు, కోట శ్రీనివాసరావు గారు. ఇప్పుడు చూపించిన సార్ నవ్వేస్తాం మనం. ఆ ఎక్స్ప్రెషన్స్ అన్నీ పోయాయి. బట్ కొంతమంది ఒక వర్గం వారు మాట్లాడుతున్న మాటను మీ ముందు పెడతా, అవునా కాదని మీకేమనిపిస్తుందో చెప్పండి. జబర్దస్త్ లాంటి షో వచ్చిన తర్వాతే కామెడీకి అర్థం మారిపోయింది అంటున్నారు. అవును, నిజమాది. ఆ ఒక్క షో మొత్తం మార్చేసింది. స్టార్టింగ్ లో బాగానే ఉండేవండి. స్టార్టింగ్ లో మరీ అంత వల్గారిటీగా ఉండేది, అంటే వల్గారిటీ ఇన్ ద సెన్స్ కొంచెం ఉండేది, ఒక 30% ఆఫ్ వల్గారిటీ చూపించే ఎక్స్ప్రెషన్స్ చేసేవన్నీ. దాన్ని బేస్ చేసుకొని ఒక్కసారి టీఆర్పీ పెరగంగానే ఇంకవే ఫ్యామిలీ ఏం లేవు. ఒక్క రాకెట్ రాఘవ గారు మాత్రమే కొంచెం అడపా ఏదో చేసేవాడు. లేదు, కానీ ఇప్పుడు ఆయనను కూడా మార్చేసేలాగా చేసేస్తున్నారు జనాలు. ఆయన కూడా నోట్లోంచి కొన్ని డబుల్ మీనింగ్ వస్తున్నాయి యాక్చువల్గా, బట్ ఇప్పటిదాకా లేదనమాట. బేసికల్లీ శ్రీదేవి డ్రామా కంపెనీ ఇంకా అసలు చెప్పాలి, నా భూతో నా భవిష్యత్తు తెచ్చిన ఆర్టిస్టులకు కూడా వాళ్ళు స్క్రిప్ట్ ఇచ్చి మీరు ఇవే మాట్లాడండి డైలాగులు అంటున్నారు. ఇంకా వాళ్ళు డబ్బులు తీసుకున్నాం, పేమెంట్ తీసుకున్నాం కాబట్టి చచ్చినట్టు మాట్లాడాల్సిందే. వాళ్ళకి వయసు మర్చిపోయి, ముఖ్యంగా అన్నపూర్ణమ్మ గారు, వైవిజయ గారు, వీళ్ళ చేత కూడా అలాంటివి మాట్లాడిపించారు. ఉందా లేదా మీకు తెలిసిందే. అండ్ ఇప్పుడు ముంబైలో ఇండియా గాట్ టాలెంట్ అని చెప్పి ఒక షో నడుస్తోంది. దాంట్లో ఏంటంటే జనాలను నవ్వించాలి, కామెడీతో నడిపించాలి, దాన్ని ఏ రకంగా నవ్వించవచ్చు. మొన్న రాకేష్ అనే అతను ఎవరో యూట్యూబర్ వచ్చి, మీ అమ్మ నాన్నగారు శృంగారంలో పాల్గొంటుంటే నువ్వు చూస్తూ ఉండిపోతావా లేక, అది నేను మాట్లాడలేను. ఇంకా వాడు చెప్పింది ఎందుకు చూస్తాను నేను కూడా అన్నట్టుగా వాడు మాట్లాడాడు. దానికి అసలు ఇంకా ప్రపంచం మొత్తం భల్ అనింది వాడి మీద. వాడికైనా సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి ఇంకోలా మాట్లాడాడు. దట్ ఈస్ వాట్. ఈ రోజు చెప్పేది కూడా చెప్తాను వినండి. స్వాతి సచ్దేవ్, ఈ అమ్మాయి ఒక స్టాండప్ కమెడీ అని చెప్పుకొని తిరుగుతూ ఉంటుంది. ఆ అమ్మాయి స్టాండప్ కమెడీనా కాదా అని చెప్పి ఆమె వేసే జోకులకి మీరే చూస్తే తెలుస్తాయి అన్నమాట. ఆమె నిన్న వచ్చి అదే ఇండియా గాట్ టాలెంట్లో మళ్ళీ సేమ్ లాగా నా రూమ్లో ఒక వస్తువు దొరికింది, ఆ వస్తువు మా మమ్మీ చూసింది, చూడంగానే మా మమ్మీ కంగారు పడుతూ ఉండింది. ఏంటమ్మా ఎందుకు కంగారు పడుతున్నావు ఏంటి అని అడుగుతుంటే మా మమ్మీ ఏం సమాధానం చెప్పలేదు. సడన్గా వెళ్ళి ఏమైంది ఎందుకు, సారీ అమ్మా అది ఇది అంటే, అది నాది నీది కాదు అని వాళ్ళ అమ్మ అనడము.
అదేంటమ్మా నీది కాదు నాది అని ఈమె గొడవ పడిందంట. అప్పుడు వాళ్ళ అమ్మగారు వచ్చి మీ నాన్నగారి టేస్ట్ నాకు తెలియదు అని వాళ్ళ అమ్మగారు అన్నారంట అని వాళ్ళ ఇంట్లో జరిగిన సిచ్యువేషన్ తీసుకొచ్చి చెప్పింది. అసలు అసలు కన్న తల్లి మీద నువ్వు జోకులేసేంత దౌర్భాగ్య స్థితికి నువ్వు ఎందుకు దిగజారేవో నాకు ఇంతవరకు అర్థం కావట్లేదు. ఒకవేళ నిజంగా జరిగిందే అనుకుందాం, ఆమన్న ప్రకారమే, అసలు తల్లి విషయం తీసుకొచ్చి బయట పెడతావా? అంత సిగ్గులో నేను పడితో నువ్వు డబ్బులు సంపాదించుకుంటున్నావు. దానికి వీళ్ళందరూ నవ్వడం, పగలబడి నవ్వడం. ఐ డోంట్ నో హౌ కమ్ యు బోర్న్ టు దట్ లేడీ. భూమి మీద పుట్టకుండా ఆమె చిన్నప్పుడే నీకు వడ్లగింజ నోంట్లో వేసేసి ఉన్న బాగుండేది. అంత నీచమా అండి? సెక్స్ పరంగా తల్లిని తీసుకొచ్చి బయట పెడతావా నువ్వు? అంత నీచమైన స్థితికి ఒక ఆడపిల్ల, అది కూడా దేవుడు పెట్టిన సృష్టిని క్రమబద్ధత ఇట్స్ ఎ నేచర్. పెళ్లి అనే బంధంతో ఒక అమ్మాయిని నాకు తెలిసినంత వరకు, నేను నేర్చుకున్నంత వరకు, పెళ్లి అనే ఒక బంధంతో మన పెద్దలు కదా, అమ్మమ్మ నానమ్మ మన తాత ముత్తాతలు పేరెంట్స్ అందరూ కలిపి ఒక బంధంగా దాన్ని ఒక కుటుంబంగా సొసైటీలో నేచర్ ప్రకారము వంశాభివృద్ధి జరగాలి. ఇట్స్ ఎ నేచర్ థింగ్ విచ్ యు కెనాట్. అది దేవుడు పెట్టిన ఒక సృష్టి రహస్యం, సృష్టి ధర్మం. దాన్ని పద్ధతి ప్రకారంగా ఇప్పుడు చాలా కార్యక్రమంలో అంటే పెళ్లి అయిపోయిన తర్వాత పర్సనైటీ కార్యక్రమాలు కూడా ఎలా పడితే అలా చేయరు. పద్ధతి ప్రకారం దానికంటే ఒక ముహూర్తం ఉంటుంది, ఆ టైం ప్రకారమే ఉండాలంటారు, అన్నీ చెప్తారు. దానికి ముందు ఒక పూజ ఉంటుంది. దాన్ని సంస్కృతి సాంప్రదాయాలకి కట్టుబడి చేయాల్సిన పనులు, ప్రక్రియలు అవి. అలా మానేసి ఏదైనా అప్పుడు వెళ్ళిపోయింది కదండి. ఈ మధ్య కాలంలో మీరు ఒక అబ్బాయిని పిలిచి నీ వైఫ్ ఎలా ఉండాలి, వర్జినిటీ కావాలా అని అడిగితే చాలా మంది అబ్బాయిలు చెప్పే సమాధానం అంటే ఏంటో తెలుసా? పెళ్లికి ముందు తను ఎలా ఉంది నాకు సంబంధం లేదు, నాకు అవసరం లేదు, బట్ పెళ్ళైన తర్వాత నాతో మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను అని చాలా మంది చెప్పే అబ్బాయిల మాటలు అంట. అంటే ఎవరు దాన్ని కోరుకోవట్లేదు. ఇట్ ఈస్ నాట్ నీడెడ్ ఆల్సో. సి ద ప్యూరిటీ ఆఫ్ లవ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫస్ట్లీ. సెకండ్ ఏంటంటే ఈ అమ్మాయి అసలు పాన్స్ చూసి, పాన్ మూవీస్, పాన్ కాంటెంట్ అంతా చూసి ఇలా తయారవుతున్నారా? అది అసలు ఎలా తల్లి గురించి మాట్లాడగలిగిందా అనేది ఇంతవరకు అర్థం కావట్లేదు. నువ్వు ఇంకెవరైనా పెట్టు, ఫ్రెండ్ పేరు పెట్టుకో, అయినా అసలు ఆ సెక్స్ కంటెంట్, అడల్ట్ కంటెంట్ ఏంటి? అసలు అడల్ట్ కంటెంట్ ఏంటి? అడల్ట్ కంటెంట్ వల్ల నీకు అంత కామెడీ క్రియేట్ చేయాలనుకుంటున్నావు? నీకు ఇంకేం దొరకలేదు ఆ కాంటెంట్? అలా చెప్పడం తప్ప ఇంకొక చెప్పాలనంటే టీఆర్పీ కోసం చెప్పించానని చాలా మంది అంటున్నారు. ఇప్పుడు నా క్వశ్చన్ కూడా అదే. సరే, ఇంతకు ముందు అదే సేమ్ షోలో జరిగిన ఇష్యూ అది, మొత్తం మీడియా అంతా ఒక్కటే మాట్లాడారు. ఇప్పుడు సేమ్ అదే అయినప్పుడు, ఎడిటింగ్ వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు దాన్ని ఎందుకు కట్ చేయట్లేదు? ఎందుకు చెప్పకుండా చెప్పేలాగా ఎంకరేజ్ మేము బయటకు తీసుకొస్తాం నీకేమైనా అయితే అని కూడా భరోసా ఇచ్చి ఉండొచ్చు. యాక్చువల్గా మనం కామెడీ షోస్ కి వెళ్తున్నప్పుడు స్క్రిప్ట్ అంతా కూడా టీమ్ లీడర్ దగ్గర ఉంటుంది. ముందు వాళ్ళకి ఇస్తారంట, అసలు ఏంటనే చూడాలంట. నాకు ఐడియా ఉంది. అసలు మీరు ఏ సబ్జెక్ట్ ఏంటి, ఆ డైలాగ్స్ ఏంటనేది టీమ్ లీడర్ దగ్గర ఉంటుంది. సో ఇలాంటి షోస్ నడిచేటప్పుడు సింగర్స్ ఉన్నారండి, వాళ్ళు ఏం పాటలు పాడతారో ఏంటో జడ్జిల వాళ్ళకి ముందే తెలుసు. ఎలా పాడేవనేది జడ్జిమెంట్. అక్కడ నువ్వేం పాడేవన్నది కాదు కదా. అవును, స్టాండప్ కామెడీ చేస్తున్నారు, ఎటువంటి జోక్స్ చేస్తున్నారు, సమాజం మీదనా లేకపోతే అని ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వాలి. ఇచ్చాకనే నువ్వు స్టేజ్ ఎక్కాలి. ఇంకొకటి, నువ్వు అటు ఇటు మూవ్మెంట్ ఉన్నావు అనుకో, నీ కెమెరామెన్ ముందే చెప్తారు ఒక 2 మార్కులు వేసండి, మీరు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మాత్రమే మీరు తిరగాలి అని. దే ఆర్ నాట్ లిజనింగ్ అండి జనరల్లీ. బేసికల్లీ ఏంటంటే అసలు లిజనింగ్ అనేది పక్కన పెట్టండి. వావి వరస, తల్లి తండ్రి అక్క చెల్లి ఇవన్నీ మర్చిపోయి రోడ్డు మీదకి వదిలేసారేమో, నాకు తెలియదు. ఇలాంటి మనుషుల్ని ఎంత రోడ్డు మీదకి వచ్చినా తల్లేగా. అలాంటి తల్లి గురించి నువ్వు ఎట్లా మాట్లాడగలుగుతున్నావు ఇంతవరకు అర్థం కావట్లా. పిఎంఓకి ట్యాగ్ చేసి మరి ఆ వీడియోని పెట్టారు. పిఎంఓ వాళ్ళు ఖచ్చితంగా నోటీసుని పంపిస్తానన్నారు యాక్చువల్గా. అండ్ మోడీ గారు ఇలాంటి స్టాండప్ షోస్ని ముందు బ్యాన్ చేయాలి. అసలు బేసికల్లీ జంతువులు కూడా అలా చేయవేమో. జంతువులకైనా కొంచెం విశ్వాసం అనేది ఏడుస్తుంది, సిగ్గని ఏడుస్తుందండి. వాళ్ళకైనా జ్ఞానం అనేది ఉంటుంది. ఇలాంటి మనుషులకి జ్ఞానం లేదు. ఇలాంటి వాళ్ళ గురించి మాటే మాట్లాడకూడదు. కాకపోతే అవేర్నెస్ కల్పించాల్సిన అవగాహన ఖచ్చితంగా కల్పించాలి. బాగా చదువుకున్న దీని మీద కొంచెం ఎవరు తెలియని వాళ్ళు, పొలం దగ్గర పనులు చేసుకునే వాళ్ళు మాట్లాడే మాటలు వెటకారాలంటే ఏదో అనుకోవచ్చు. వాళ్ళకి ఎడ్యుకేట్ లేదు కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడతారు ఊర్లలో. నువ్వు చదువుకొని కదా స్టేజ్ ఎక్కావు. ఇంకో విషయం తెలుసా, ఊళ్ళల్లో మాట్లాడే మాటలు, ఇలాంటి మాటలు ఉంటాయి, అడల్ట్ కామెడీ ఉంటది, కానీ వాళ్ళు ఎవరి మీద వేస్తారు తెలుసా? వరసైన వాళ్ళ మీద మాట్లాడుకుంటారు. ఎవరు పడితే ఎలా పడితే అలా మాట్లాడరు, కొడతారు ముందు తల్లిదండ్రి గురించి మాట్లాడితే. ఈ అమ్మాయికి అసలు ఎలా మాట్లాడగలిగిందో, దానికి తోడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అమ్మాయికే సపోర్ట్ చేస్తున్నారు. అసలు దాన్ని అసలు పిఎంఓ నుంచి ఎలాంటి యాక్షన్ వస్తుందో అనేది. థ్యాంక్ యూ సో మచ్.